భారతీయ సినీ పరిశ్రమలో గ్రామీణ కథలకు కొత్త వరవడి తీసుకొచ్చిన దిగ్గజ దర్శకుడు, నటుడు భారతీరాజా బుధవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో తమిళంతో పాటు తెలుగు సినీ పరిశ్రమ కూడా విషాదంలో మునిగిపోయింది. 1977లో వచ్చిన 16 వైతినిలే చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన భారతీరాజా గ్రామీణ జీవనాన్ని సహజత్వంతో వెండితెరపై ఆవిష్కరించి ప్రత్యేక గుర్తింపు పొందారు. సీతాకోక చిలుక, ఆరాధన, జమదగ్ని వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో కూడా చెరగని ముద్ర వేశారు. 5 దశాబ్దాల సినీ ప్రయాణంలో దాదాపు 40 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 6 జాతీయ పురస్కారాలు, పద్మశ్రీ సహా అనేక గౌరవాలు అందుకున్న భారతీరాజా ఎన్నో కొత్త ప్రతిభలను సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటుగా మిగిలిపోనుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.